అమ్మ అరవింద, దేని గురించి మాట్లాడాలనుకుంటున్నావు నువ్వు అని చెప్పి దీక్షితులు గారు అనగానే, కోడలి గురించి అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఇక దాంతో మిత్ర, మామ్ దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారో నాకు తెలుసు దీక్షితులు గారు అని చెప్పి తన కాబోయే కోడల గురించి మామ్ మాట్లాడాలనుకుంటుంది, నా పెళ్లి గురించి మాట్లాడాలనుకుంటుంది, అంతే కదా మామ్ అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, అప్పుడు అరవింద అవును అన్నట్టుగా ఇక మొహమాటంగా తలాడిస్తూ, ఇప్పుడు లక్ష్మి గురించి నేను దీక్షితులు గారి దగ్గర మాట్లాడితే మిత్ర మళ్ళీ ఏం కోప్పడతాడో ఏంటో అని చెప్పి మౌనంగా ఉండిపోతుంది. దీక్షితులు గారు నీ పెళ్లి గురించా అని చెప్పి మిత్రని ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటారు. అవును దీక్షితులు గారు, లక్ష్మి చనిపోయిన తర్వాత ఇప్పటి వరకు నేను మరొక పెళ్లి చేసుకోలేదు. మనీషా లక్ష్మి కంటే ముందే నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కంది. కానీ నేను లక్ష్మిని పెళ్లి చేసుకోవడం వల్ల తను ఇన్ని సంవత్సరాలు నా కోసం ఎదురు చూసింది. ఇప్పుడు తను నన్ను పెళ్లి చేసుకోమని ఒత్తిడి తీసుకుని వస్తుంది. కానీ నాకున్న గండాల వల్ల నా వల్ల మనీషకి ఎటువంటి ఆపద కలుగుతుందోనని ఆలోచించి ముందడుగు వేయడం లేదు. ఒకసారి పెళ్లి చేసుకునే ముందు మిమ్మల్ని ఒక్క మాట అడగడానికి ఇక్కడికి వచ్చాం దీక్షితులు గారు అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు దీక్షితులు గారు అలా లక్ష్మి వైపు బాధగా చూస్తూ ఉంటారు. అమ్మ లక్ష్మి, విన్నావు కదా మిత్ర ఏమంటున్నాడో? నువ్వు బతికుండగానే నీ భర్త మరొక పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు తల్లి, ఇప్పటికైనా నువ్వు వాళ్ళ కళ్ళ ముందుకురా అని చెప్పి ఇక అలా దీక్షితులు గారు మనసులో అనుకుంటూ ఉంటే, అప్పుడు లక్ష్మి కూడా ఎంతగానో బాధపడిపోతూ, మిత్ర గారు మనీషాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అంత సులువుగా నన్ను అలా ఎలా మర్చిపోయారు మిత్ర గారు అని చెప్పి ఇక అలా ఎంతగానో లోపల బాధపడిపోతూ ఉంటుంది. ఏంటి దీక్షితులు గారు అడుగుతుంటే అలా మౌనంగా ఉన్నారు? చెప్పండి దీక్షితులు గారు, నేను మనీషాని పెళ్లి చేసుకోవడం మంచిదేనా అని చెప్పి అడుగుతుంటే, అప్పుడు దీక్షితులు గారు లేదు మిత్ర, ప్రస్తుతం ఈ పెళ్లిని వాయిదా వేయడం మంచిదని నాకు అనిపిస్తుంది. ప్రస్తుతం నీ జాతకంలో ఉన్న గండాలన్నీ కూడా ఒక్కసారిగా మూకుమ్మడిగా నీ మీద దాడి చేయబోతున్నాయి. ఏ క్షణాన ఏ వైపు నుండి ఏ గండం ముంచుకొస్తుందో తెలీదు. కాబట్టి కొన్నాళ్ళు పెళ్లి ప్రస్తావన తీసుకురాకపోవడమే మంచిది అని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటే, అరవింద కంగారు పడిపోతూ, ఇంకా ఎంతకాలం మిత్రకు ఈ గండాలో అర్థం కావడం లేదు దీక్షితులు గారు. లక్ష్మి ఉన్నప్పుడైతే మిత్రకు ఎటువంటి గండం ఏర్పడినా కూడా తను పక్క నుండి కాపాడుకునేది. కానీ ఇప్పుడు మిత్రని ఎవరు కాపాడుతారోని అని చెప్పి అనుక్షణం భయపడాల్సి వస్తుందని చెప్పి అరవింద అంటూ ఉంటే, అప్పుడు దీక్షితులు గారు చెప్పాను కదా అరవింద, లక్ష్మి చనిపోలేదు, బతికే ఉందని. లక్ష్మి ఎక్కడో లేదు, మీ కళ్ళతోటే ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అరవింద వాళ్ళు, ఏంటి దీక్షితులు గారు, లక్ష్మి మా కళ్ళెదుట ఉందా అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. అవును అరవింద, లక్ష్మి ఎక్కడున్నా కూడా మిత్రకి ఆపద కలిగినప్పుడు ఖచ్చితంగా అక్కడికి వస్తుంది, తనని కాపాడుతుంది అని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటే, ఇక అప్పుడు మిత్ర దీక్షితులు గారు చెప్పినట్టుగా నిజంగానే లక్ష్మి బతికి ఉందా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. సరే దీక్షితులు గారు, మీరు చెప్పినట్టుగానే పెళ్ళిని కొద్ది రోజులు వాయిదా వేస్తామని చెప్పి అరవింద మిత్ర ఇద్దరూ కూడా అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయాక లక్ష్మి దీక్షితులు గారికి దండం పెడుతూ, చాలా థ్యాంక్స్ దీక్షితులు గారు, మా అత్తయ్య గారికి మిత్ర గారికి నా గురించి చెప్పనందుకు అని లక్ష్మి అంటూ ఉంటే, అప్పుడు దీక్షితులు గారు, అమ్మ లక్ష్మి, నువ్వు ఏ కారణం చేత నందన్ కుటుంబానికి దూరంగా ఉంటున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు వాళ్ళకి దూరంగా ఉండి చాలా పెద్ద తప్పు చేస్తున్నావు తల్లి. చూసావు కదా మిత్ర ఏమంటున్నాడో, నువ్వు బతికుండగానే మనీషాని మరొక పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. అదే కనుక జరిగితే నీకు చాలా అన్యాయం జరుగుతుంది తల్లి. అదీ కాకుండా మిత్ర కనుక మనీష మెడలో తాళి కడితే మనీష జాతక ప్రభావం వల్ల మిత్రకున్న గండాలు మరింత పెరుగుతాయి. మిత్రనప్పుడు ఎవరూ కూడా కాపాడలేరు. ఇన్ని రోజులుగా మిత్ర కట్టిన తాళి నీ మెడలో ఉంది కాబట్టి నువ్వు మిత్రని కాపాడుకోగలుగుతున్నావు. పొరపాటున మీ ఇద్దరి మధ్య బంధం తెగిపోతే అప్పుడు మిత్రని ఎవరు కాపాడలేరు తల్లి. అందుకే నువ్వు త్వరగా నందన్ కుటుంబంలోకి అడుగుపెట్టు. మిత్ర పక్కనే ఉంటూ మిత్రని కంటికి రెప్పలాగా కాపాడుకో అని చెప్పి దీక్షితులు గారు లక్ష్మిని హెచ్చరిస్తారు.
ఇక దాంతో లక్ష్మి ఆలోచనలో పడుతుంది. దీక్షితులు గారు, మీరేమో నన్ను మళ్ళీ నందన్ కుటుంబంలోకి అడుగు పెట్టమంటున్నారు, కానీ నేను నందన్ కుటుంబంలోకి అడుగు పెడితే ఆ కుటుంబానికి నష్టం జరుగుతుంది. మనీష మళ్ళీ ఆ కుటుంబాన్ని ఏ విధంగా నాశనం చేస్తుందో తెలియడం లేదు అని ఇక అలా లక్ష్మి ఆలోచిస్తూ ఇంటికి వెళ్తూ ఉంటుంది. మరోవైపు అరవింద మిత్ర ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు. ఒరే మిత్ర, ఒక్కసారిగా అలా పులిని కళ్ళెదురుగా చూసేసరికి నాకు గుండె ఆగిపోయినంత పనైంది. ఏం చేయాలో ఏమీ అర్థం కాలేదు. ఇక ఈరోజే ఆఖరి రోజని నాకు అనిపించింది నాన్న అని చెప్పి అంటూ ఉంటే, అవును మామ్, సమయానికి ఆ అమ్మాయి ఎంతో తెలివిగా తుపాకీని పేల్చి ఈరోజు మన ఇద్దరి ప్రాణాలను కాపాడింది అని చెప్పి మిత్ర అరవింద ఇద్దరు కూడా అలా కాపాడిన లక్ష్మి గురించి మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్తారు. ఇక ఇంటికి వెళ్ళగానే మనీష అప్పటి వరకు కూడా ఏంటి మిత్ర అరవింద అంటే ఇంకా రాలేదు, వీళ్ళు అసలు దీక్షితులు గారితో మాట్లాడుంటారా, దీక్షితులు గారు ఏం చెప్పారు ఏంటో అని దేవి అనితో అంటూ ఉంటే, ఎందుకు మనీష అంతలా టెన్షన్ పడుతున్నావు, వచ్చేస్తారులే ఆగు అని చెప్పి అంటూ ఉంటుంది. మీకేం తెలుసా ఆంటీ నా టెన్షన్, ఇప్పటి వరకు మిత్ర నోటి వెంట పెళ్లి టాపిక్కే తీసుకురాలేదు, ఏదో ఒక విధంగా ఫోర్స్ చేసి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చేలాగా చేశాను. మిత్రని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం వల్ల నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఆ దీక్షితులు గారు కనుక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే ఇక రేపు మాపో మా పెళ్లి జరిగిపోతుంది. అందుకే ఆ వార్త కోసమే నేను ఇలా ఎదురు చూస్తున్నానని చెప్పి మనీష అంటూ ఉంటుంది. అదిగో అక్క మిత్ర వచ్చేశారు అని దేవి అని అంటూ ఉంటే అప్పుడే అరవింద మిత్ర ఇద్దరు కూడా లోపలికి వస్తూ ఉంటారు. ఇక లోపలికి మిత్ర రాగానే మనీష పరిగెత్తుకుంటూ మిత్ర దగ్గరికి వచ్చి, మిత్ర, దీక్షితులు గారితో మాట్లాడావా, ఆయన ఏమన్నారు, మన పెళ్ళికి ఓకే చెప్పారా, ఇప్పుడే పంతులు గారికి ఫోన్ చేసి పిలిపించాలా, ముహూర్తం పెట్టమనాలా అని చెప్పి మనీష తెగ హడావిడి చేస్తూ ఉంటుంది. ఏంటి మనీష నీ తొందర చూస్తూ ఉంటే ఇప్పుడే మిత్ర చేత తాళి కట్టించుకోవడానికి రెడీగా ఉన్నావే అని చెప్పి అంటూ ఉంటే, అవునండి మీరన్నది నిజమే, మిత్ర ఓకే అనాలి, కానీ ఇప్పటికిప్పుడే నేను మిత్ర చేత తాళి కట్టించేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఇక అప్పుడు మిత్ర, లేదు మనీష, దీక్షితులు గారు నాకున్న గండాల వల్ల కొద్ది రోజులు పెళ్లి ప్రస్తావన తీసుకురాకపోవడమే మంచిదన్నారు అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి మిత్ర ఇంకా ఎంతకాలం వెయిట్ చేయాలి, ఎన్ని సంవత్సరాలు నీ కోసం నేను ఎదురు చూశానో నీకు బాగా తెలుసు, ఇంకా వెయిట్ చేయాలంటే నాకు అంత ఓపిక లేదు, అసలు మన పెళ్ళి జరుగుతుందో లేదోనన్న భయం పట్టుకుంది అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఇక మిత్ర అరవింద ఏమీ మాట్లాడకపోవడంతో మనీష మిత్రని మరింత ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ, మిత్ర, మా అమ్మ ఎటువంటి పరిస్థితుల్లో చనిపోయిందో నీకు తెలుసు, ఈ ప్రపంచంలో నాకంటూ మా అమ్మ తప్ప ఇంకెవరూ లేరు, మా అమ్మ చేసిన త్యాగానికి అర్థమే లేకుండా పోయింది, తను బతికున్నన్ని రోజులు నా పెళ్లి చూడాలని ఎంతగానో ఆరాటపడేది, నా జీవితం బాగుండాలని కోరుకునేది అని చెప్పి అలా మనీష ఈరోజు మా అమ్మ అటువంటి పరిస్థితుల్లో చనిపోవడానికి కారణం ఈ కుటుంబమే కదా, ఈ కుటుంబం వల్లే కదా నా జీవితం నాశనమైంది అని చెప్పి అలా మనీష మాట్లాడుతూ ఉంటే పక్కనే ఉన్న అరవింద మనీషని సీరియస్గా చూస్తూ, మనీష, మీ అమ్మ చావుని అడ్డం పెట్టుకొని నువ్వు ఎన్ని కుట్రలు చేశావో, ఎన్ని మోసాలు చేశావో చెప్పమంటావా అని అంటూ ఉంటుంది. దాంతో మిత్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. మనీష టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి మమ్ నువ్వు అనేది, మనీష వాళ్ళ అమ్మ చావుని అడ్డం పెట్టుకొని కుట్రలు చేయడం ఏంటి అని, మోసం చేయడం ఏంటని అంటూ ఉంటే అప్పుడు అరవింద ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. దాంతో మిత్ర, మామ్ దయచేసి ఇప్పుడు నిజం చెబుతావా లేదా, మనీష ఏం కుట్ర చేసింది అని చెప్పి, చెప్పకపోతే నా మీద ఒట్టే అంటూ అరవింద చేత తన మీద ఒట్టు వేయించుకుంటాడు. ఇక దాంతో అరవింద లక్ష్మి చేసిన త్యాగం గురించి, మనీష చేసిన కుట్ర గురించి మొత్తం కూడా మిత్రకి చెప్పేస్తుంది. లక్ష్మి నీ జీవితంలో నుండి వెళ్ళిపోకపోతే నన్ను జైలుకి పంపిస్తానని, ఈ కుటుంబాన్ని నాశనం చేస్తానని మనీష బెదిరించింది. అందుకే లక్ష్మి కుటుంబం కోసం త్యాగం చేసి ఈ ఇంటిని విడిచి నిన్ను విడిచి దూరంగా వెళ్ళిపోయింది అని అరవింద అనగానే ఇక అప్పుడు మిత్ర ఒక్కసారిగా కుప్పకూలుతాడు. ఇన్ని రోజులుగా నేను మనీష చేసిన కుట్ర వల్ల లక్ష్మిని అపార్థం చేసుకున్నానన్నమాట, నిజానికి లక్ష్మి ఎంతో గొప్ప త్యాగం చేసింది అని చెప్పి
మనీష చెంప పగలగొడుతూ ఎందుకు నా లక్ష్మిని నా నుండి దూరం చేశావు అని చెప్పి ఇక అలా మనీషని అసహించుకుంటూ మామ్, చుట్టూ జరిగే పరిస్థితులు చూస్తూ ఉంటే లక్ష్మి బతికే ఉందని నాకు అనిపిస్తుంది మామ్. తను ఎక్కడున్నా సరే నేను వెతికి పట్టుకొని ఇంటికి తీసుకొని వస్తాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు.